దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు హోషే గ్రంథం 10వ అధ్యాయం. తన ప్రజలైన ఇశ్రాయేలీలను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో మాటలతో వర్ణించలేము. ఎందుకంటే అబ్రహాముకిచ్చిన మాటను బట్టి తరతరాలుగా వారిని చూస్తూనే ఉన్నాడు. కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షణ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి, అంత ప్రేమ చూపే ప్రభువుని ఎలాగున వారికి విడిచిపెట్టాలని అనిపించిందో నాకు అర్థం కాలేదు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ కోసం బ్రతకడం ప్రారంభించారు. దేవుడు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండవలసిన వారు స్వార్థపూరితమైన వారై వారికి వారు మా కడుపే మా దేవుడు అన్నట్లుగా, మా బ్రతుకును మేము చూసుకుంటాము, దేవుడితో మాకు పని లేదు అన్నట్లుగా వారు మారిపోయారు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, మిమ్మల్ని నేను ఒక ద్రాక్ష చెట్టులాగా ఉంచెను. మీరు చక్కనైన ఫలాలు ఫలించాలని కోరాను. అయితే మీరు ఫలిస్తున్న ఆ ఫలం ఎక్కువవుతుంది. అలాగున మీరు ఎక్కువవుతూ ఉంటే నాకు దగ్గరవుతారనుకున్నాను. కానీ మీరు విగ్రహ సంబంధమైనటువంటి బలిపీఠాలను కట్టి దేవతలకు బలి ఇవ్వడం ప్రారంభించారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా దేవుడేమో వారికి కావలసిన వాటన్నిటిని ఇస్తూ ఉంటే వారు మాత్రం విగ్రహ సంబంధమైన మనసు కలిగిన వారై దేవతా స్తంభాలను ఏర్పాటు చేసుకుంటూ వాటికి బలిపీఠాలను కట్టుకుంటూ అక్కడ అలంకారం చేసుకుంటూ వారు వ్యవహారాలను నడిపిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి బాధ కలిగింది. మీకోసమే మీరు బ్రతుకుతున్నారు, మీకోసమే మీరు ఫలిస్తున్నారు, కానీ నేను ఇంత చేస్తే నా కోసం మీరు ఆలోచన చేయలేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ దేశంలో వారిని నాటి వారు ఫలభరితంగా ఉండాలని అనుకున్న దేవుని కోసం వాళ్ళు ఫలించలేదు. ఇది చాలా విచారమైనటువంటి సంగతి. వాళ్ళ మనసు ఎలా ఉందంటున్నాడంటే కపటమైన మనసు కలిగిన వారుగా వారు ఉన్నారు. వారి హృదయము గ్రహించలేని ఒక ఘోరమైన రోగంతో నింపబడినట్లుగా ఉన్నారు. వారి నోరంతా కొంపుతో ఉన్నట్లుగా ఉంది. వాళ్ళ ప్రవర్తన అంతా చెడిపోయిన మోసకరమైన మార్గంలో వెళ్ళేవారిగా ఉంది. అలాగున వారి మనసు కపట మనసు అయిపోయింది. బయటికేమో ఒకటి, లోపటికేమో ఇంకొకటి అన్నట్లుగా వారి హృదయాలు ఉన్నాయి. వాళ్ళు అభివృద్ధిని చెందిన కొలిది దేవునికి దగ్గర అవ్వాల్సిన దానికి బదులుగా పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు. భ్రష్టపట్టిన మనసుతో బ్రతుకుతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, రాజ్యం ధ్వంసమై వారు రాజు ఖైదీలో ఉండవలసిన పరిస్థితి రాబోతుంది. అప్పుడు మీరు మాట్లాడే మాటలు సామాన్యంగా ఉండవు అంటూ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఒక సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని వారికి చెప్తున్నాడు. అషూరు రాజు వారి మీదకి వస్తాడని, వారిని బంధిస్తాడని, వారి దేశమంతటిని కూడా ముట్టడి వేసి తీసుకుపోతాడనే ఒక మాట మనకు కనబడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా,
దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి దేవుణ్ణి ఘనపరచాలే తప్ప ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకి చెందకుండా మౌనంగా ఉండటానికి వీలు లేదు. ఎవరైతే మనకు సహాయం చేశారో వారికి తప్పకుండా కృతజ్ఞత తెలుపుతాం. అటువంటిది ఇంతటి బ్రతుకిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి బ్రతకడం చాలా బాధాకరం కదూ. వారు ఎలా మారిపోయారు అంటే, కపటమైన మనసు కలిగిన వారిగా ఉండి అబద్ధాలు మాట్లాడుతూ, అబద్ధపు వాగ్దానాలు చేస్తూ, అబద్ధపు ఒప్పందాలు చేస్తూ వాళ్ళు ముందుకు సాగేవారుగా ఉన్నారు. వారందరూ ఎలాగున్నారంటే విషపు మొక్కల్లాగా మారిపోయారు. వారు బహు విషపూరితమైనటువంటి వారుగా మార్పు చెందేశారు. ఇది చాలా విచారింపదగిన విషయం. దేవుని యొక్క మార్గంలో నడవక సొంత మార్గంలో నడిచిన కారణాన వారి హృదయాలు బహుగా చెడిపోయాయి. అసహ్యతను వారు ప్రేమించేవారుగాను, చెడుతనాన్ని వారు కలిగి ఉన్నవారుగాను, దుర్మార్గం, అన్యాయం, అబద్ధం, మోసం వారి జీవితంలోనికి వచ్చేసింది. దేవుని విడిచిపెట్టిన వారు, దేవునికి దూరమైన వారు వారిలో చెడుతనాన్ని నింపేసుకుంటారు తప్ప నీతి కానీ పరిశుద్ధత కానీ ఏమాత్రం వారికి అందదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ షోమ్రోను నగరంలో నివసించేటువంటి వారిలారా, అవేన్లో ఉన్నటువంటి ప్రజలారా, మీరు దూడ విగ్రహాన్ని చేసుకున్నారు. మీరు దాని విషయమై కంగారు పడుతుంటారు. ప్రజలు, పూజారులు దాని ఘనత విషయమై సంతోషించే వాళ్ళందరూ కూడా ఆ విగ్రహం వెళ్ళిపోయిందని ఒక దినాన మీరు బాధపడతారు. 8వ అధ్యాయము 5వ వచనంలో దాని గురించి రాయబడింది. మీరు దూడ విగ్రహాన్ని చేసుకున్నారు, అది నాకు అసహ్యం. నా కోసం మీరు ఏమీ చేయడం మానేసి మీకోసం మాత్రం ఒక విగ్రహాన్ని చేసుకుని నాకు దూరం అయిపోయారు. అది దాన్ని కాపాడుకోలేనిదే. దానికి మీరు పూజలు చేస్తారు. ఆ విగ్రహం ఎంతో చూడడానికి శోభానమాయముగా తయారు చేశారు, అయినా దానికి ఏమాత్రం శక్తి సామర్థ్యాలు లేవు. అందుకే మీతో పాటు ఆ విగ్రహాన్ని కూడా శత్రువులు తీసుకుని వెళ్ళిపోతారు అని ప్రభు తెలియచేశాడు. వాళ్ళు ఒక విగ్రహాన్ని చేసుకుని దానికి పూజలు చేస్తూ అది మమ్మల్ని కాపాడింది అన్నట్లుగా మారిపోతున్నారే, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. విగ్రహాలు నోరుండి మాట్లాడవు, కండ్లుండివి చూడవు, చేతులుండివి తాకవు, పాదములుండివి నడవవు. ప్రభు చెప్తున్నారు, వాటిని చేయువారును వాటిని పూజించేవారును వాటి వలె ఉందురు అని. ఎందుకనంటే విగ్రహము లోకంలో ఒట్టిది అని తెలుసు, కానీ దానికి పూజలు చేస్తారు. మరి ఆ అజ్ఞానం ఏంటో, ఆ మనోనేత్రాలు కలిగిన గుడ్డితనం ఏంటో అది ఎప్పుడు పోతుందో అర్థం కాదు. పైగా దాని గురించి ఎన్నో గొడవలు పెడతారు. మా దేవుణ్ణి మీరు విగ్రహం అంటారా అని. విగ్రహాన్ని విగ్రహం అనకపోతే మరి ఏమంటారు? అది ఒక మనిషి చేత చేయబడిందే కదా. ఆ మాత్రం కనీసపు జ్ఞానం కూడా లేకపోతే ఎలాగునా? అది మట్టితోనో, బంగారంతోనో, లేకపోతే ఇనుముతోనో, చెక్కతోనో, రాతితోనో చెక్కబడిందే కదా. ఆ తయారు చేయబడినది ఒక పరిపూర్ణమైన విగ్రహంగా తయారైనప్పుడు దాన్ని గుడిలోనికి తీసుకువెళ్ళి దానికి ఒక స్థలాన్ని కేటాయించి దానికి పూజలు చేయడం ప్రారంభించి ఇది మా దేవుడు, ఇది మా దేవత అని అంటే అది విగ్రహం కాదా? దాన్ని విగ్రహం అనకుండా మరి ఏమని అంటారు? వారే చెప్తారు కదా, ఇదిగో విగ్రహ ప్రతిష్టత అని. విగ్రహాన్ని ప్రతిష్ఠిత చేసుకుంటున్నారు కానీ దేవుణ్ణి ప్రతిష్ఠిత చేసుకోగలరా? అసలు దేవుణ్ణి ఎవడైనా ప్రతిష్ఠిత చేస్తాడా? దేవుడే మనల్ని ప్రతిష్ఠించాలి. ఇది కదా
ఎవడైనా మనుషుడు దేవుని చేయగలడా? దేవుని చేసుకోవడం ఏంటి మరి బుద్ధిహీనత కాకపోతూను. దేవుడు మనల్ని చేశాడు, మనం దేవుని చేయలేం. మనం దేవుని చేయటానికి అసలు దేవుణ్ణి ఎలా చేయగలుగుతాం అంటే మేము నమ్ముతున్నామని, మేము విశ్వసిస్తున్నామని చెబుతున్న ఈ ఇశ్రాయేలుకి బుద్ధి జ్ఞానం లేదు అని మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగున వారు మనసులు చెడిపోయిన వ్యవహారాలు కలిగిన వారిగా ఉన్నారు. ఇది బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాటలు. అందుకనే ఆ విగ్రహాన్ని తీసుకుని అసూరు రాజు చేతికి అప్పగించబడుతుంది అని రాయబడింది. దేవుని ఎరగని వారు కాదు, దేవుని శక్తి సామర్థ్యాలు తెలియని వారు కాదు ఈ పని చేసింది. బహుగా దేవుని చేతే నడిపించబడిన వారు ఆలోచనలు మారిపోయాయి, దైవ మార్గాన్ని విడిచిపెట్టారు. ఎందుకు ఇలా చేశారు అని అంటే దేవుని మార్గము వారికి కొంచెంపాటి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకనంటే వారు స్వేచ్ఛగా తినటానికి, వారు స్వేచ్ఛగా తాగటానికి, ఇష్టానుసారంగా వ్యభిచారం, మోసం, అన్యాయం చేయటానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే ఆ విగ్రహమే మా దేవుడు అని భావిస్తే వాళ్ళు ఏం చేసినా అది అడిగేది లేదు అని వారు భావించారు. అందుకే వాళ్ళు మార్గాన్ని ప్రక్కదారున పెట్టుకున్నారు. అందుకే అంటున్నాడు, ఇది అసూరు వాళ్ళు దాన్ని తీసుకొని పోతారు, వాళ్ళు వాళ్ళ రాజుకి దాన్ని కానుగ్గా ఇస్తారు. ఎఫ్రాయిం వారికి తలవంపులు, సిగ్గు కలుగుతుంది. వారికి ఉన్నటువంటి బలహీనత, మూర్ఖత్వం, వారి దేవుళ్ళ యొక్క శక్తిహీనత బయటపడుతుంది అని చెప్పాడు. అంతే కదా, శత్రువులు తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు మోసుకొని వెళ్ళిపోతే మౌనంగా ఉండిపోయే ఆ విగ్రహం గురించి చెప్తున్నాడు. దానికి ఏం శక్తి ఉంది? శత్రువులు వస్తే కాపాడలేకపోయిందే, దాన్నే పరాయి వారు మోసుకొని వెళ్ళిపోతే మౌనంగా ఉండగలిగిందే తప్ప ఫైట్ చేయలేకపోయింది అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోగలిగితే మూర్ఖత్వం నుంచి బయటపడతాం. చెప్పింది వినరాయే, మూర్ఖత్వాన్ని వెళ్ళగొరుకుతారాయే, ఆలోచనలన్నీ పెడదారిన పడిపోతున్నాయాయే. అదే కదా బాధ. చెబితే అర్థం చేసుకుంటే బాగుండు. వారి మనోనేత్రాలకు గుడ్డితనం ఉంటే ఏం అర్థం అవుతుంది? వాళ్ళకి అర్థం అవ్వలేదు ఆ ఇశ్రాయేలు జనాంగానికి. అందుకనే వారికి శిక్ష విధిస్తాను అన్నాడు. షోమ్రోను నాశనం అయిపోబోతుంది అన్నాడు. ఇశ్రాయేలీలు వారు పాపం చేయటానికి కారణం పూజా స్థలాలను ఏర్పాటు చేసుకుని వారు ఇష్టం వచ్చినట్లు బ్రతికేశారు కనుక వారు ఏ స్థలాలను వారు ఏర్పాటు చేసుకున్నారో వాటన్నిటినీ కూడా నేను నాశనం చేస్తాను, అవి లేకుండా చేస్తాను. ఎందుకనంటే విగ్రహ సంబంధమైనటువంటి పనిని వారు చేస్తూ వారు దాని ముసుగులో చెడుతనాన్ని జరిగిస్తున్నారు. వారు విగ్రహం చేసుకోవడమే పాపం అంటే ఇంకనూ వాళ్ళు విగ్రహాన్ని పూజ చేస్తూ ఆ స్థలాల్లో పాపపు కార్యాలు కూడా చేస్తున్నారు. శత్రువు వచ్చి మిమ్మల్ని బాధించినప్పుడు మీరు ఈ మాట అంటారు, అయ్యో అయ్యో అయ్యో, పర్వతాలతో మాట్లాడుతూ, పర్వతాలారా మేము మీ దగ్గరే ఉండిపోతాము, శత్రువులకు దొరికిపోకుండా మమ్మల్ని కాపాడండి. ఓ కొండలారా మా మీద పడండి, మాకు సంరక్షణ ఇవ్వండి, మేము శత్రువుల చేతిలో పడిపోయేలాగా ఉన్నామని కేకలేస్తారట. ఎందుకు వచ్చిన బాధ అంటావు? దైవ మార్గంలో నడుస్తూ దేవుని ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ దేవుని సన్నిధిలో స్థిరమైన మనసు కలిగిన వారుగా ఉండగలిగితే బాగుంటుంది కదా. వారి బాధ వర్ణనాతీతమని ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతాం. దేవుడే చెప్తున్నాడు, ఇంత భయంకరమైన పరిస్థితి, దుస్థితి రాబోతుంది. అసూరు వారి వలన కలిగే అపాయం, వేదనలు భరించలేనివని వారికి అర్థం అవుతుంది. వాళ్ళ చేతిలో పడ్డం కంటే ఏ కొండైనా మా మీద పడితే మంచిది అని భావిస్తారట. అంత ఘోరంగా వారు ప్రవర్తించబోతున్నారు.
అందుకనే దైవ మార్గంలో సాగాలి, దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలి. ఇక్కడ మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరేదో ఈ రోజు నుంచి తప్పు చేస్తూ ఈ రోజు నుంచి పాపంలో లేరు. గిబియాలో ప్రారంభించారు, అక్కడి నుంచి ఈ రోజు వరకు పశ్చాత్తాపడకుండా నిజ దేవుని వైపు తిరగకుండా ఒకటే చెడులో ఒకటే పాపంలో మీరు కంటిన్యూ అయిపోతూనే ఉన్నారు. అందుకే నేను నాకు ఇష్టం వచ్చినప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లుగా మిమ్మల్ని శిక్షించబోతున్నాను. అంటే దేవుడికి ఒక సమయం ఉంది వారిని శిక్షించడానికి. ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకను వారిలో మార్పు కలుగుతుందని ఆలోచన చేస్తున్నాడు దేవుడు. వారు ఒకవేళ గనక పశ్చాత్తాపడకపోతే ఖచ్చితంగా వారికి శిక్ష వస్తుంది. అందుకనే తగిన సమయాన్ని వారికి దేవుడు నియమించడం జరిగింది. అయితే వాళ్ళకి చాలా కాలమట శిక్ష రాలేదట. వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని శిక్షించలేదే దేవుడు అని. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ మోసం చేస్తూ అన్యాయం చేస్తూ బ్రతుకుతుంటే వాళ్ళకి ఏమీ శిక్ష రాదు అనుకుంటాం. మనం చిన్న పొరపాటు చేస్తేనే మనశ్శాంతి లేకుండా పోతుంది. వాళ్ళు ఇన్నెన్ని చేస్తున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అని. దేవుడు వారికి ఇంకను మార్పు చెందే అవకాశము ఇస్తున్నాడు. అందుకే కొద్ది పాలపోటు తీర్పు తీర్చకపోయినా శిక్ష రాకపోయినా అసలు దేవుడు పట్టించుకోలేదు, విడిచిపెట్టాడు అని అనుకోకండి. ఎందుకంటే ఒక సమయం ఉంది, తప్పకుండా దేవుడు ఎవరికి ఇవ్వవలసినటువంటి వాటిని వారికి తప్పకుండా ఇస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అందరినీ కనానుకు తీసుకువెళ్తానని. మనతో వాగ్దానం చేస్తున్నాడు, పరమ కనానుకు తీసుకువెళ్తానని. 2 పేతురు 3వ అధ్యాయం 4-9 వచనాలు చదివితే వారి యొక్క స్థితి మనకు కనబడుతుంది. ఆయన ఆలోచన చేస్తున్న విధానం ఏంటి అని అంటే అందరూ కూడా మారు మనసు పొందాలి అనేది దేవుని ఉద్దేశం అని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎఫ్రాయిం లేకపోతే యాకోబు అని చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలు రాజ్యం అని అర్థం. యోధా రాజ్యం, దక్షిణ రాజ్యం, ఈ రెండు కూడా చివరికి చెరలోనికి వెళ్ళిపోయి తమను చెరపట్టబడిన వారికి ఊడిగం చేసే దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోబోతున్నారు. వాళ్ళ బ్రతుకు శత్రువుల చేతిలో మగ్గిపోతుంది. వారికి దిక్కుమాలిన జీవితం అయిపోబోతుంది. వారు దేవునికి దూరమై లోకానికి చేరువై విగ్రహాలకు పూజలు పునస్కారాలు చేశారు గనుక వారు నిజ దేవుని తెలుసుకోగలిగినట్లుగా వారు పశ్చాత్తాపడుట కొరకు పశ్చాత్తాపడేంత వరకు కూడా వారిని సరిచేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక తండ్రి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తండ్రికి అవిధేయత కలిగి ఉంటే ఏదో విధంగా బుద్ధి వచ్చేటట్లు ప్రయత్నం చేస్తారు కదా. అటు విధంగానే తండ్రి అని దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న ఆయన పిల్లలకు బుద్ధి రావటానికి శత్రువుల చేతులకు ఆయన వారిని అప్పగించగలుగుతున్నాడు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడనంటే విత్తనాలు చల్లండి, అవి నీతి అనే విత్తనాలు, న్యాయం అనే విత్తనాలు చల్లండి. కరుణ అనేటువంటి పంటను మీరు కోస్తారు, అనగా ప్రేమ అనేటువంటి పంటను మీరు కోస్తారు. దేవుణ్ణి వెదకండి, ఇదే సమయం, ఇది దాటిపోతే మరలా మీకు కుదరదేమో, ఆయన వెతకండి అన్నాడు. వాక్యం చాలువిస్తోంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాల్లో వెదుకుడి మీకు దొరుకును అని. హృదయాలు బద్దలై న్యాయం అనే విత్తనాలు చల్లే ఏకైక మార్గం ఇదే. ఏ విధంగా ఆధ్యాత్మికమైన కార్యం జరగాలనుకున్నా మనకు దేవుని యొక్క శక్తి జ్ఞానం తప్పకుండా అవసరమని మనం భావించాలి. అలాగైతే దైవ మార్గంలో నడవగలుగుతాం, దేవుని కొరకు నమ్మకమైన వారుగా ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, నేను మీకు తొలకరి వర్షమును కురిపిస్తాను అని. ఆయన దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తారట.
మన మీద నీతి న్యాయంగా బ్రతికేటువంటి ఆయన దైవాశీర్వాదాన్ని మనకు వరంగా కురిపించేందుకు ఆయనను మనం వెతకవలసిన వారిగా ఉన్నాం. దేవుని వెతికే వారి జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. భూ బీడు భూములను దున్నాలని సెలవిస్తున్నారు. అంటే కఠినమైపోయినటువంటి హృదయాలు మరలా మెత్తన చేయబడాలి. అలా ఉండగలిగితే వారి జీవితాలు ధన్యకరంగా మారుతాయని ప్రభు సెలవిస్తున్నాడు. మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, విగ్రహ సంబంధమైన మనసు విడిచిపెట్టండి, లోకాన్ని దూరం చేసుకోండి, దేవునికి దగ్గర చేసుకోండి అని చెప్తున్నాడు. అటు విధమైన మనసు కలిగిన వారిగా ఎవరైతే ఉంటారో వారికట దేవుడు దైవ ఆశీర్వాదాలను ఖచ్చితంగా ఇస్తాడట. కనుక చెడితనం అనేటువంటి పంటను కోసే పరిస్థితి, వంచిన అనేటువంటి ఫలాలు తినే పరిస్థితి నుంచి బయటపడి నీతి అనేటువంటి రాజ్యంలో ప్రవేశించడం కొరకు నీతివంతమైన బ్రతకాలని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దైవ మార్గంలో సాగండి, దేవునికి ఇష్టమైన వారుగా ఉండండి. నాశనం అయిపోయే స్థితిలో కాక దైవ ఆశీర్వాదాలు పొందే ఒక శ్రేష్టమైన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి స్థితి, అటు యోగ్యత ప్రభు అందరికి అనుగ్రహించి నీతివంతమైన మార్గంలో అందరినీ ఆయన నడిపించునుగాక. ఆమేన్.